హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆంధ్రప్రదేశ్లో కొన్ని అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మనం చూసినట్లయితే బీజేపీ అనేది హిందుత్వ భావజాలంతో నడిచేటువంటి ఒక పార్టీ. అటువంటి పార్టీ తన మనుగడని కొనసాగించాలంటే హిందుత్వాన్ని ప్రబలాయేలాగా చేయాలి. గతంలో లాగే ఎక్కడైనా కూడా హిందువులు ఉంటే వారి ఎమోషన్స్తో ఆడుకోవాలి. హిందువుల ఎమోషన్స్తో ఆడుకోవాలంటే వారికి అన్యాయం జరుగుతున్నట్టుగా సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. వాళ్ళకి అన్యాయం జరుగుతున్నట్టుగా సిచ్యువేషన్ క్రియేట్ చేయాలంటే హిందువులకు అన్యాయం చేసే వాళ్ళు ఎవరిని చూపించాలని ప్రయత్నిస్తే క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారి శాఖ నుంచి ఒక లెటర్ అనేది రిలీజ్ అవడం జరిగింది. ఆ లెటర్ ఏంటంటే పంచాయతీ లెవెల్లో ఎక్కడైతే చర్చెస్ ఉన్నాయో ఆ చర్చెస్ అన్నిటినీ తనిఖీ చేయండి. పంచాయతీల్లో ఎక్కడ చర్చెస్ ఉన్నా వాటిని పరిశీలించండి. వాటికి కలెక్టర్ గారి పర్మిషన్ తోనే ఆ చర్చిలు నిర్మించారా, కలెక్టర్ గారి పర్మిషన్ తోనే ఆ చర్చిలు నడుపుతూ ఉన్నారా, ఈ విషయాన్ని తెలియచేయండి. ఒకవేళ కలెక్టర్ గారి అనుమతి లేకుండా ఎవరన్నా చర్చిలు కనుక రన్ చేస్తూ ఉన్నట్లయితే ఆ చర్చిల పైన తగిన యాక్షన్స్ తీసుకోండి. అంటే తగిన యాక్షన్స్ ఏంటి ఎటువంటి యాక్షన్స్? తగిన యాక్షన్స్ అంటే ఏం చేస్తారు? చర్చిలు కూల్చేస్తారా? పాస్టర్లని కొట్టేస్తారా? ఏం చేస్తారు? అరెస్ట్ చేసి లోపలేస్తారా? తగిన యాక్షన్స్ అంటే ఏం తీసుకోవాలి సార్ పవన్ కళ్యాణ్ సార్? మీ శాఖ నుంచే కదా ఉత్తర్వులు రిలీజ్ అయినాయి. ఎందుకు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మొన్నటి వరకు నేను చెగువీర భావజాలాలు ఉన్న వ్యక్తిని. మా ఆవిడ క్రిస్టియను, నా క్రిస్టియన్ ఫ్రెండ్ ఉన్నాడు. ముస్లింలు ఇంటికి వెళ్తే బిర్యానీ తిన్నారు, బీఫ్ బిర్యానీ తిన్నారట. నేను బాప్తీసం పొందా అని చెప్తారు, అన్నీ చెప్తారు. మీరు చర్చిల గురించి ఇటువంటి మెసేజ్, ఇటువంటి ఒక నోటీస్ మీ శాఖ నుంచి వచ్చిన దానికి కారణం ఏంటి? అంటే ఎవరు చర్చి కట్టినా కూడా ఆ చర్చికి కలెక్టర్ గారి పర్మిషన్ కావాలి, అవునా? ఎవరు గుడి కట్టినా కూడా దానికి కలెక్టర్ పర్మిషన్ కావాలి, అవునా? ఎవరు మసీదు కట్టుకున్నా కూడా కలెక్టర్ పర్మిషన్ కావాలి, అవునా? ఎవరో ఒకడు వచ్చి నీకు కంప్లైంట్ చేశాడని మీ కాన్స్టిట్యున్సీ చుట్టుపక్కల కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉన్నటువంటి పంచాయతీలో ఉన్న చర్చిల పైన దాడులు చేయాలని ఆలోచన మీకు ఎలా వచ్చింది? తద్వారా మీకు ఒరిగేది ఏంటి? ఒక చిన్న ఊర్లో, విలేజ్ లో ఒక పాస్టరు చిన్న పూరి గుడిసెలోనో రేకుల షెడ్లోనో ప్రతి ఆదివారం కొంతమందిని పిలిచి ప్రార్థన చేసి దానికి చర్చ్ అని పేరు పెట్టుకుంటారు. అంటే అలా చిన్న చిన్న చర్చిలు పెట్టుకున్న పాస్టర్ల పైన కూడా మీ జులుం చూపించాలనుకుంటున్నారా? అంటే కొన్ని పల్లెలు ఉంటాయి, ఆ పల్లెల్లో కూడా ఒక 50 మందో 20 మందో 30 మందో వస్తూ ఉంటారు. ఎవరో దేవుని మాటలు వాళ్ళకి చెప్పాలని చర్చిని స్టార్ట్ చేస్తుంటారు. అంటే అటువంటి వాటికి కూడా పర్మిషన్ తీసుకోవాలా సార్? పంచాయతీ అంటే విలేజెస్ లోనే కదా పంచాయతీలు ఉండేది, మున్సిపాలిటీలు కాదు కదా. సో మున్సిపాలిటీలు కాదు, గ్రేటర్ సిటీలు కాదు. అటువంటి పంచాయతీలు అంటే మీరు ఊర్లలో ఉన్నటువంటి చిన్న చిన్న చర్చిల్ని ఎందుకు టార్గెట్ చేయాలనుకుంటున్నారు? తద్వారా మీకు వచ్చే లబ్ధి ఏంటి? అంటే ఎవరు కూడా క్రిస్టియానిటీని ప్రబలింపేలాగా చేయకూడదు. క్రిస్టియన్స్ ఉన్న దగ్గర బీజేపీ గవర్నమెంట్ రాదు కాబట్టి పవన్ అనే వ్యక్తి సనాతన ధర్మం వేసుకున్న బీజేపీ గూఢాచారిలాగా బిహేవ్ చేస్తున్నారంటూ బయట టాక్ నడుస్తుంది సార్, టాక్ నడుస్తుంది. మరి అది నిజమేనా? అందులో వాస్తవం ఉందా? ఇప్పుడు చర్చిల పైన దాడి చేస్తారు, రేపొద్దున ఎవడో వచ్చి గుళ్ళు కడుతున్నారు ఇష్టం వచ్చినట్టు, పొలిమేరలో కులదేవతలు గ్రామ దేవతలను పెడుతున్నారు, మాకు చాలా రోడ్డుకి అడ్డంగా ఉన్నాయి, ఇవి తీసేయండి అంటాం. గుళ్ళు తీసేస్తారు రోడ్డుకి అడ్డకున్నప్పుడు. కంప్లైంట్లు ఇస్తాము. హైదరాబాద్లో కూడా రోడ్డుకి అడ్డంగా చాలా గుళ్ళు ఉన్నాయి, కంప్లైంట్లు ఇస్తాము. ఆంధ్రప్రదేశ్లో రోడ్లకు అడ్డంగా చాలా గుళ్ళు ఉన్నాయి, గుళ్ళు కోసం రోడ్లు మార్చేసిన ప్లేసులు కూడా ఉన్నాయి. మేము చెప్తాం వాటి గురించి. తీసేస్తారా? చెప్పండి, తీసేస్తారా? చెప్పండి సార్. మసీదుల మీద కంప్లైంట్ చేస్తాం సార్, తీసేస్తారా? చేయరు కదా. మరి అటప్పుడు ఎందుకు క్రిస్టియన్స్ టార్గెట్ చేస్తున్నారు మీరు? వాళ్ళకి బ్రతికే హక్కు లేదా? ఒక చిన్న ఊర్లో చిన్న పాస్టర్ సండే ఏదైనా ప్రార్థన పెట్టుకున్నాడంటే ఒక 50 మందో 100 మందో వచ్చారంటే ఆ 50 మంది 100 మంది కలిసి చందాలు పెడితే వాళ్ళకి వచ్చేది ఎంత? మహా అయితే 1000-2000 వస్తాయి వాళ్ళకి. ఏంటి వారాన్ని మొత్తానికి 1000-2000 వస్తాయి. ఆ 1000-2000 అంటే నెలకి కనీసం 8000. అయినా కూడా ఆ బైబిల్ పట్టుకొని వాడు అక్కడ సువార్త చేస్తూ ఉంటాడు.
అటువంటి వ్యక్తులపైన టార్గెట్ చేసి మీరు ఏం చేయాలనుకుంటున్నారు క్రిస్టియన్స్ ని? ఇది నైతిక ధర్మం కాదు కదా. వేరే వాడి మతాలపైన కులాలపైన దాడులు కరెక్ట్ కాదు కదా. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం ఎవడైనా స్వతంత్రంగా వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు కదా. మరి అటువంటప్పుడు అమెరికాలో వెళ్ళి హిందువులు ఎందుకు ప్రచారం చేస్తున్నారు, హిందువులు ఎందుకు గుళ్ళు కడుతున్నారు? మరి అక్కడ అన్ని పర్మిషన్లు తీసుకున్నారా? మరి అక్కడ గుళ్ళోకి వెళ్ళడానికి పర్మిషన్ ఉందా అందరికి? ఇప్పుడు చాలా చాలా పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉన్నాయి, పెద్ద పెద్ద బాబాలకు సంబంధించిన భూములు ఉన్నాయి. వాటన్నిటి గురించి ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్ చేశారా? లీగలిటీస్ ఎప్పుడైనా చెక్ చేశారా? మరి అటువంటి వారిని మీరు ఎందుకు దాడి చేయట్లేదు? వాళ్ళకి వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ కానీ పాదాలు, ఆయన ఎవడో ఒక అతను ఉంటాడు, ముసలాయన తెల్లగడ్డ వేసుకుని ఉంటాడు, పాదాలంట 2500 అంట పోస్టర్. అటువంటి వాళ్ళపైన మీరు ఎందుకు వెళ్ళరు? ఈ పాస్టర్కి వారానికి వచ్చే సంద ఆడొక్క పాదాలు అమ్మితే వస్తున్నాయి. సద్గురో బుద్గురో ఎవడో అంటారు. ఆయన పాదాలు అమ్మితే 2500 అంట. ఆయన పాదాలకు అంత వాల్యూ ఉందా? ఆడేం దేవుడా ఆకాశం దిగొచ్చాడా? మరి అటువంటి వాళ్ళపైన మీరు ఎందుకు చర్యలు తీసుకోరు? వాళ్ళ ఆశ్రమాలు ప్రతి ప్లేస్ లో పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆశ్రమాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో బాబాలు ఉన్నారు. వీళ్ళందరి గురించి ఎందుకు మీరు చర్యలు తీసుకోరు? చర్చల మీద పడి ఎందుకు వాళ్ళని దాడి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు? కలెక్టర్ పర్మిషన్ అనేది దేనికి ఉండాలి? చర్చలు కడతానికి కలెక్టర్ పర్మిషన్ కావాలా? అంటే కలెక్టర్ పర్మిషన్ కోసం వెళ్తే అక్కడ గవర్నమెంట్ ఉద్యోగులు లాగే లంచాల వాల్యూ ఎంతో తెలుసా? కొన్ని లక్షల్లో ఉంటది. అన్ని లక్షలు కట్టలేని వాళ్ళు ఏం చేయాలి మరి? ఎప్పుడు చర్చిల్లో వాళ్ళు సొంతగా ఇళ్లలో పెట్టుకోకూడదా? ఎవడు చెప్పాడు ఈ రూల్స్ అన్ని కొత్తగా? మీరు పెట్టారా? ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్లు జరిగితే దానికి పర్మిషన్ కావాలి కలెక్టర్ దగ్గర నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా భజన కార్యక్రమాలు పెట్టుకుంటే వాటి కలెక్టర్ పర్మిషన్ తీసుకుంటారు, ఎందుకంటే చాలా మంది అక్కడ గ్యాదర్ అవుతారు కాబట్టి. అదేవిధంగా ఎక్కడ క్రిస్టియన్స్ మీటింగ్ పెట్టుకుంటే కలెక్టర్ పర్మిషన్ తీసుకుంటారు, పోలీసులు పర్మిషన్ తీసుకుంటారు, ఎందుకంటే మాస్ క్రౌడ్ అనేది అక్కడికి వస్తుంది కాబట్టి. అటువంటిది చర్చిలు కడటానికి పర్మిషన్లు తీసుకున్నారా అని ఎందుకు అడుగుతూ ఉన్నారు మీరు? ఇది కుట్రలో భాగం కాదా? ఇది సమాజంలో మతాలపైన దాడులు కాదా? ఇది కేవలం హిందువులు చేసే దాడిగా అభివర్ణించొద్దా? మరి హిందువులు మతాచారాల ప్రకారం అక్కడెక్కడ ఇక్కడ పెడితే అక్కడ చిన్న చిన్న గుడారాలు వేసి పూజలు చేస్తూ ఉంటారు, వాటిని ఎందుకు పట్టించుకోరు? ముస్లింలు లేస్తే రంజాన్ సీజన్ ఆ సీజన్ లేకుండా హలాల్ చేసుకుంటూ రోజుకి 8 గంటలు పవిత్రంగా నమాజ్ చేసుకుంటా ఉంటారు. వాళ్ళు కూడా ఎక్కడ పెడితే అక్కడ మసీదులు కట్టుకుంటూ ఉంటారు. మరి వాళ్ళపైన ఎందుకు దాడులు చేయట్లేదు? అంటే ఫస్ట్ క్రిస్టియన్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి తర్వాత ముస్లిమ్స్, తర్వాత వేరే వాళ్ళు అలా ప్లాన్ చేశారా? కరెక్ట్ కాదు కదా సార్ పవన్ కళ్యాణ్ గారు. పంచాయతీలో ఉన్నటువంటి చిన్న చిన్న చర్చిలను టార్గెట్ చేసి ఇలా హింసించి దాడులు చేయడం కరెక్ట్ కాదు కదా. ఎవడి మత విశ్వాసాలు వాడు నమ్ముకొని ముందుకెళ్తూ ఉంటారు. మీరు ఎందుకు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఏలు పెట్టి కెలికి కంపు చేస్తూ ఉన్నారు? మీ డిపార్ట్మెంట్ నుంచే వచ్చింది స్టాంపింగ్ అయ్యి ఆర్డర్ జీవో. ఇది ఇలాగే కొనసాగితే ఆంధ్రప్రదేశ్ లో రాబోయే 3 సంవత్సరాల్లో అల్లకొల్లాలు సృష్టించాలి, తద్వారా బీజేపీ లబ్ధి పొందాలనేదే మీ ఉద్దేశమా అని ప్రశ్నిస్తున్నాను. ఇది కరెక్ట్ కాదు కదా. ఒక హిందూ సమాజం మొత్తం కలిసి సనాతన ధర్మం అనే ఒక మాట పట్టుకొని క్రిస్టియన్ చర్చిల పైన దాడి చేయడం కరెక్ట్ కాదు కదా పవన్ కళ్యాణ్ గారు, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. ఇది కరెక్ట్ కాదు కదా. సో ప్రజలంతా ఆలోచించండి. చర్చిల పైన దాడులు మొదలయ్యాయి. పంచాయతీ స్థాయిలో ఎక్కడ ఎవరు చర్చి కట్టుకున్నా కలెక్టర్ పర్మిషన్ ఉంటేనే కట్టుకోవాలంట. అలా కట్టుకుని చర్చిల్ని వాటిపైన తగు చర్యలు తీసుకుంటారంటే ఆ చర్యలు ఏంటో కూడా తెలీదు. చూద్దాం రాబోయే రోజుల్లో ఈ విషయం ఎటువంటి పరిణామం చెంది ఎంత తీవ్ర రూపం దాల్చి ఎంతగా ప్రభావితం చేస్తుందో రాజకీయాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనిగా, థ్యాంక్ యూ సో మచ్.